వెల్కమ్ టు కిట్టు ఛానల్. ఈరోజు నేను చీజ్ పాస్తా చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూను బటర్ కరిగేంత వరకు ఇలా ఉంచుకోవాలి. కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను మైదా వేసుకోవాలి. ఇది ఉంటలు కట్టుకోకుండా కలుపుకోవాలన్నమాట బాగా. మైదా వేసి అది స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొన్ని పాలు పోసి ఉంటలు లేకోకుండా ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట. ఉంటలు అనేటివి లేకోకుండా బాగా చూసుకోవాలి. ఒకవేళ ఉంటలు ఉంటే దాన్ని వడగట్టి మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా వైట్ సాస్ ముందు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఏదో వైట్ సాస్ ఉడుకుతూ ఉంది. ఇలా ఉడికినాక ఇందులో చీజ్ వేసుకోవాలి. ఇదిగోండి, చీజ్ వేస్తున్నాను. ఇదిగోండి, చీజ్ వేసినాను. ఇది కరిగేంత వరకు మనము బాగా మాడిపోకుండా అడుగున కలపెట్టుకుంటూ ఉండాలి. ఇందులో కొంచెము సాల్ట్ వేసుకోవాలి లైట్గా. ఇట్లా కరిగేంత వరకు కలపెట్టాలి. అడుగున మాడిపోకూడదు. ఏదో కరిగిపోయినాక గ్యాస్ కట్టేయాలండి. వైట్ సాస్ రెడీ అయినట్టు. చీజ్ వైట్ సాస్ రెడీ. ఇదిగోండి పాస్తాను. 1 కప్పు పాస్తా కానీ 5 కప్పులు వాటర్ పోసుకొని వాటర్ కాగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి పాస్తా వేసినాను, ఉడకబెట్టినానండి. వాటిని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత సన్నగా తనుకున్న ఆనియను, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. అవి ఎక్కువ వేగకూడదు, కొంచెం దూరగా వేగాలన్నమాట. ఇందులో వేసి కలబెట్టుకున్నానండి. ఇది ఇట్లా కలబెట్టుకోవాలి. అంతేనండి, చీజ్ పిజ్జా ఇదిగోనండి, చీజ్ పాస్తా రెడీ. చివరిగా రెడీ అయిపోయింది. అంటే ఇలా